ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలుసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కావచ్చు, ఇక ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగిందనమాట. ఇదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలవడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన రోడ్డు ప్రమాదం జరిగిన వారంలోపు బాధితులకు 1,50,000 వరకు ఉచిత నగదు రహిత చికిత్సను అందించినట్లయితే ప్రకటించిందనమాట. అంటే ఫ్రీగా. ఈ పథకం ద్వారా ఆకస్మిక ప్రమాదాలు బారిన పడిన, తీవ్ర గాయాల పాలైన వారికి తక్షణమే వైద్యం సాయం అందించి వారికి ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రమాద క్షతగాత్రులకు సంబంధించి నగదు రహిత చికిత్స అమలుపైన హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివరాలు అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు నగదు రహిత చికిత్సను అమలు సాధ్యం కాదని సాధ్యాసాధ్యాలు చర్చించారు. దీనిపైన సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించి ప్రమాద వివరాలు క్షతగాత్రులకు వివరాలకు ఈ దార్ పోర్టల్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ వివరాల ఆధారంగానే బాధితుల చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఈ దారు వ్యవస్థ ప్రమాద వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి వాటిని సంబంధిత శాఖలు త్వరితగతిన చేయడానికి ఉపయోగపడుతుందని, తద్వారా వైద్య సాయం వేగంగా అందించడం జరుగుతుంది. ఈ పథకంలో ఆయుష్మాన్ భారత్ కింద నమోదైన ఆసుపత్రులు మాత్రమే వర్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. దీని ద్వారా అనుసంధానం ఆసుపత్రులు ఉచిత చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సపై తీసుకుంటున్న శ్రద్ధకు కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక